పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రభుత్వం ఒక 4 కొత్త స్కీమ్స్ని అమలు చేస్తూ ఉంటుంది. రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఈ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు. ఇట్లా ఒక 4 రకాల స్కీమ్స్ను కూడా ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఒక 2-3 రోజుల నుంచి ఈ స్కీమ్స్కి సంబంధించిన రేషన్ కార్డుల జారీలో ఒక గందరగోళం నెలకొంది. అదేంటంటే గతంలో పోయిన సంవత్సరం సెప్టెంబర్లో చేసినటువంటి ఈ కులగణన ఆధారంగా వచ్చినటువంటి ఆ లిస్టు ప్రకారమే కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తామని కూడా ఒక ప్రస్తావన వచ్చింది. మరి ప్రజాపాలనలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మొదట్లో ప్రజాపాలనలో కూడా దాదాపు 12 లక్షల కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లు, కరెక్షన్ అప్లికేషన్లు వచ్చాయి. అయితే వేటిని ప్రామాణికంగా తీసుకుంటాము అనే చర్చ వచ్చినప్పుడు కులగణన ఆధారంగా వచ్చినటువంటి లిస్టునే మేము ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు ప్రకటించడంతో ఆ లిస్టు తీసుకెళ్ళి గ్రామ సభల్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఆయా ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శి లాంటి చోట్ల వాటిని ప్రదర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే రేషన్ కార్డు కోసం అర్హులు ఉంటారో మా పేర్లు ఇందులో లేవు, ఆల్రెడీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేర్లే ఉన్నాయి, వాటితో పాటు వేరే జిల్లాల్లో వేరే రాష్ట్రాల్లో కూడా బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, సంపన్నుల పేర్లు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి తప్ప నిజంగా పేద కుటుంబానికి చెందిన మేము, అర్హులమైన మేము, మా పేర్లు మాత్రం లిస్టులో లేవు. కాబట్టి ఈ కులగణనకి సంబంధించిన లిస్టుని మీరు ప్రామాణికంగా తీసుకోకండి. ప్రజాపాలనలో ఇచ్చినటువంటి ఆ 12 లక్షల సమ్ చేంజ్ ఉన్నటువంటి దరఖాస్తుల్ని మీరు ప్రామాణికంగా తీసుకోండి అని కూడా పేద ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. ఈ సర్వేను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమస్య మీద ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఏదైతే మేము కులగణన ఆధారంగా ఇచ్చినటువంటి లిస్టునే ప్రామాణికం అంటున్నామో అది కాదు, మీరు గతంలో ప్రజాపాలనలో ఇచ్చినటువంటి ఆ లిస్టును కూడా మేము పరిశీలన చేస్తున్నాము తప్ప ఇది ఫైనల్ లిస్టు కాదు. కాబట్టి మీరంతా సంయమనం పాటించండి. ఈ నెల 26వ తారీఖు నుండి 4 బృహత్తరమైన స్కీమ్స్ మేము అమలు చేయబోతా ఉన్నాం. కాబట్టి ఆ ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల్ని పరిగణలో తీసుకుంటూ కులగణనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించిన తర్వాతనే ఒక ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తాం తప్ప ఇప్పుడు ఉన్నటువంటిది ఫైనల్ కాదు అని చెప్పి ప్రజలు భయాందోళనకు గురి కావద్దని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఇంకొన్ని వివరాల్లోకి వెళ్తే అర్హులందరికీ రేషన్ కార్డులు, గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నాం అని మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్ చెప్పారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తాం. పంచాయతీలకు మేము ఇప్పటివరకు పంపింది తుది జాబితా కాదు, మీరు కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారు. పేర్లు రానోళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఒక ఫ్రెష్ లిస్ట్ అరేంజ్ చేద్దామని చెప్తున్నారు. రేషన్ కార్డుల జారీ అనేది ఒక నిరంతర ప్రక్రియ తప్ప అది కొన్ని రోజుల్లోనే ముగిసిపోయేది కాదు. మీరు నిరంతరం కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు, కరెక్షన్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని కూడా భరోసా ఇస్తున్నారు తెలంగాణ మంత్రులు. మహిళల బ్యాంకు ఖాతాల్లోనే ఆత్మీయ భరోసా సాయం, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నదో అది పూర్తి స్థాయిలో మహిళల యొక్క బ్యాంకు ఖాతాలోనే ఏ కుటుంబానికైతే ఆ నిధులు అందుతున్నాయో ఆ కుటుంబంలో ఉన్న మహిళ బ్యాంకు ఖాతాకే ఆత్మీయ భరోసా సాయం చేస్తామని కూడా వెల్లడిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 4 స్కీమ్స్ అమలు చేస్తామని కూడా వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు మంత్రులు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని ప్రకటించింది. ఇందులో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం కావచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే 4 స్కీమ్స్కు సంబంధించిన లబ్ధిదారులు కావచ్చు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం త్వరలోనే మళ్ళీ ఒక కొత్త లిస్టు విడుదల చేయబోతా ఉంది. ఆ లిస్టులో మీ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. పేదలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.